నేను అస్సలు జంక్ ఫుడ్ తినట్లేదు, ఓన్లీ హెల్దీ స్నాక్సే తింటున్నాను, అయినా బరువు తగ్గట్లేదు అనే డౌట్ మీకు కూడా ఉందా? అయితే ఈరోజు మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఇది హెల్దీ ఫుడ్ అన్నంత మాత్రాన అన్లిమిటెడ్గా తినొచ్చు అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ జీడిపప్పు, బాదం పప్పు ఇలాంటి డ్రై ఫ్రూట్స్ మంచివే, కానీ నచ్చినంత తినకూడదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 గ్రామ్స్ జీడిపప్పు కనుక మనం చూసుకుంటే దాదాపుగా 500 to 600 క్యాలరీస్ వస్తాయి. అంటే దాదాపుగా ఒక మీల్ తిన్నంత క్యాలరీస్ మనకి ఒక 100 గ్రామ్స్ ఆఫ్ జీడిపప్పులో లేదా బాదం పప్పులో వస్తున్నాయి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే బనానా కానీ, దానిమ్మ కానీ, గ్రేప్స్ కానీ ఇవన్నీ కూడా మంచిదే, కానీ బరువు తగ్గాలంటే మాత్రం క్యాలరీస్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఒక 100 గ్రామ్స్ ఆఫ్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ బనానాలో దాదాపుగా ఒక 70 to 100 క్యాలరీస్ వస్తాయి. అంటే ఒక 300 to 400 గ్రామ్స్ కనుక మనం తీసుకుంటే తెలుసో తెలియకో అది దాదాపుగా 1 మీల్ కింద లెక్క, అంటే ఒక భోజనం తిన్నట్టే. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఫుడ్ హెల్దీ అవ్వడం ఒక్కటే సరిపోదు, వెయిట్ లాస్ అవ్వాలంటే క్యాలరీస్ కూడా బ్యాలెన్స్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫ్రూట్స్ అయినా, డ్రై ఫ్రూట్స్ అయినా, ఇంకేదైనా హెల్దీ ఫుడ్ అయినా అన్నీ తినాలి, కానీ క్వాంటిటీ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి ఒకవేళ మీరు బరువు తగ్గాలనుకుంటే. ఇలాంటి వెయిట్ లాస్ రిలేటెడ్ టిప్స్ కోసం, కంటెంట్ కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి.